తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక హానెస్ట్ మ్యాన్ ఉన్నాడు అనమాట నా ముందు. చాలా సంవత్సరాలుగా ఆయనకు నేను తెలియకపోయినా నేను ఆయన గమనిస్తూ ఉన్న దాంట్లో నేను బాగా గుర్తించింది ఏంటంటే ఒక హానెస్ట్ వ్యక్తి అని చెప్పేసి. మరి ఇండస్ట్రీలో అసలు హానెస్ట్ వ్యక్తి ఎలా బతుకుతున్నాడు అని ఒక డౌట్ ఉంది. ఉత్తుత్తి ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం వచ్చేయండి. ఈరోజు నాతో పాటు మహేష్ విట్టా గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? పొద్దు నుంచి ప్రమోషన్ తిరుగుతున్నా, ఉమ్, ఎక్కడికి పోయినా అది తిప్పడం, కానీ మీరు కాఫీ కావాలా టీ కావాలా అని అడిగారు. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నా. కాఫీ తాగుతున్నారు. పొద్దు నుంచి పాపం తిరిగి తిరిగి అలసిపోయారు. మ్మ్. కాదు అంటే ఇంతకుముందు ఎప్పుడో నేను ఒక మాట నుండే, ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా డబ్బులు ఉండాలి ఇండస్ట్రీలో అని చెప్పేసి. మరి సినిమాని ప్రమోషన్ మీరే ప్రొడ్యూస్ చేసి మీరే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, మీరే హీరోగా. బ్రహ్మానందం గారి సినిమా ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయనే ప్రొడక్షన్ అన్నట్టు. ప్రొడక్షన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? ప్రొడక్షన్కి డబ్బులు అంటే ఇండస్ట్రీలో సంపాదించుకుంది. బిగ్ బాస్కి వెళ్ళా 2 సార్లు, అవును. తర్వాత మూవీస్ చేశా. ఉమ్, సో నాకేంటంటే ఇంట్లో పెద్ద ఖర్చులు ఏమి అడగరు వాళ్ళు. ఇంట్లో బిలో మిడిల్ క్లాస్, ఇప్పటికి కూడా అలాగే నార్మల్గానే ఉంటారు వాళ్ళు. ఉమ్, సో ఉంది డబ్బులు, ఏం చేయాలి అనుకున్నప్పుడు సరే సినిమా తీద్దాం ఒకటి ఉమ్, అనేసి అనిపించింది అంతే. అంతే. డబ్బులు ఉన్నాయి, తీసేశారు. అంటే ప్రొడక్షన్లోకి దిగాలని ఉంది ఎప్పటి నుంచో. ముందు డైరెక్షన్ ఏమో కదా మీరు అనుకుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తే యూట్యూబ్లో నన్ను యాక్టర్ చేశారు. ఉమ్, తర్వాత 2016 ఏప్రిల్లో తేజ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళా. ఓకే. వెళ్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, నువ్వు అన్నీ మూసుకొని ఒక 3 సంవత్సరాలు యాక్టింగ్ చెయ్యి, ఉమ్, నీకు అదే బాగుంటుంది, వద్దు అన్నాడు. ఓకే. సరే ఓకే, ఎందుకు సార్ అంటే, లేదురా డైరెక్షన్ కానీ యాక్టర్ అయితే నీకు కనీసం డబ్బులు వస్తాయి, అంతో ఎంతో మిగిలించుకుంటావు అన్నాడు. ఉమ్, ఇప్పుడే గంట కింద ఆయన దగ్గరికి వెళ్ళి ఉమ్, నా ట్రైలర్ చూపించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఉహు. ఆయనతో నా పోస్టర్ లాంచ్ చేయించుకొని వచ్చిన. ఏమన్నారు ఆయన? నువ్వు బాగా సంపాదించుకుంటావు అని చెప్పినా కానీ సంపాదించినంత తెచ్చి మళ్ళీ ఈడే పెట్టుకుంటావు అని నేను అనలేదు రా అన్న. ఏమో సార్ అనిపించింది పెట్టాలని అన్న. సో నాకెందుకు అనిపించింది అంటే ప్రొడక్షనల్స్ ఒకటి స్టార్ట్ చేయాలి, నాతో పాటు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరినీ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని ఉండేది. ఉమ్, లాక్డౌన్లో 100 రోజులు లాక్డౌన్ తర్వాత ఊరి నుంచి వచ్చా హైదరాబాద్లో. సో కరోనా తగ్గిపోయింది ఫస్ట్ వేవ్. ఉమ్, అందరం కూర్చోంటే పార్టీ చేసి 2-3 మిస్సింగ్. ఓకే. ఏం రావాలంటే వాడు చనిపోయాడంట మామ, ఇటు చనిపోయాడంట మామ అన్నారు. ఓ, అప్పుడు అనిపించింది, ఓడి అమ్మ ఏంది అంటే ఇప్పటిదాకా కలిసి ఉన్నాం అందరము, నెట్టుండిపోయినాడు. ఉమ్, అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఫీల్డ్లో ట్రై చేస్తూ ఏదో ఒక రోజు ఇటు కొడతారా అనుకుంటాం, కానీ ఒక రోజు వాళ్ళు లేకుంటే ఉమ్, అనిపించింది. సరే ఓకే, ఏం చేద్దాం, సరే చిన్న సినిమాలు ఎలాగో బాగా వస్తున్నాయి కదా, మనమే ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. ఓకే. ఆలోచిస్తూ ఉన్నా ఉమ్, ఏం చేయాలి. అప్పటికి మన సుహాస్ కానీ మన కిరణ్ బోరం కానీ, సో వీళ్ళిద్దరూ నా సీనియర్స్. అంటే వీళ్ళిద్దరు నాకన్నా ముందే యూట్యూబ్లో వచ్చారు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేసుకున్నారు, అక్కడి నుంచి హీరోస్గా వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఉమ్, సో ఇప్పుడు నేను కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఒక పాత్ క్రియేట్ చేసేసారు కదా, సరే ఓకే అని చెప్పేసి ధైర్యంతో దిగా. ప్రొడక్షన్లో. దిగిన తర్వాత ధూళి ఉంటుంది కదండి, సింపుల్గా తీయాలనుకున్నది లేదు. ఫస్ట్ హాఫ్ బాగా వచ్చింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీద్దాం, ఉమ్, అరే అదిరిపోయింది, ఎడిటింగ్ మంచి వాళ్ళకి ఇద్దాం, అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మంచి వాళ్ళకి ఇద్దాం, అట్లా పెంచుకుంటూ పోయింది. సినిమా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే నాకు అర్థమైంది, ఒక చిన్న సినిమాకి పెద్ద టెక్నీషియన్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి పెద్ద సినిమాలు ఉంటాయి, వాళ్ళు చేయాల్సినవి. సో ఆ టైంలో మనం వెళ్ళి మనకు పరిచయం ఉంది కాబట్టి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి అన్న నా సినిమాకి చేయంటే చేస్తారు. ఉమ్, వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం చేస్తారు, ఓకే. మనం అడిగిన టైంకి చెయ్యరు. సో అట్లా నాది Delay. డిలే అవుతూ వచ్చింది. ఉమ్, నాది పోస్ట్ ప్రొడక్షన్లో ప్రతి స్టేజ్ దగ్గర నెలలు ఆగిపోయింది. ఓ, సో మనం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఉంటాం, ఉమ్, అడగలేం గట్టిగా. వాళ్ళు చేస్తే మన సినిమా బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇచ్చినాం. సో వాళ్ళు ఏంటంటే నిదానంగా టైం చూసుకొని చేస్తాంరా. ఉమ్, ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అంటే పెద్ద సినిమాలు ఏంటంటే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ డెడ్ లైన్ ఉంటుంది, ఉమ్, మన దానికి డెడ్ లైన్ లేదు. ఓకే. అలా డెడ్ లైన్ లేకపోవడం వల్ల డిలే అయ్యి డెడ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. మీరు అనుకున్న డబ్బుల్లోనే అయిందా? మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారో అంత బడ్జెట్తో ఆగిపోయింది అనుకుందంటే 4 ఇంతలు అయిందండి. 4 ఇంతలు. మరి ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు? ఏముంది, ఇంకా రోజు కూలి పనికి పోవడము, వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టడం, రోజు మూవీస్కి వెళ్ళడము, ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవడము, ఎంత ఇస్తే అంతకు ఒప్పేసుకోవడము. ఇలా కూడా చేస్తున్నారా? అంతే కదా, మనకు డబ్బులు ఇంతకుముందు కొంచెం అవసరం. సెలెక్టివ్గా ఏమైనా ఉండేవాళ్ళేమో కదా. స్టార్టింగ్లో ఉమ్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితేనే చేస్తా, లేదు ఇట్లా అయితేనే చేస్తా అనుకునేవాడిని. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు అవసరం పోస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు
అదేది డబ్బులు కడితే కానీ మనకు అవుట్ ఇవ్వరు. సో డబ్బులు కావాలంటే ఏం చేయాలి, మనకున్నది ఇది ఒకటే పని. సో ఎవరు ఫోన్ చేసినా ఎంత ఇవ్వగలవు నువ్వు, ఓకే ఇంత, సరే నేను వస్తున్నా అని చెప్పేసి అట్లా చేసుకుంటా పోయినా. యాక్చువల్గా ఏంటంటే అప్పుడే బాగా ఎగ్గొట్టినారు నాకు. నేను ఎప్పుడైతే డిమాండ్ చేసేవాడినో అప్పుడు ఎవరు ఒక రూపాయి కూడా ఎగ్గొట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడైతే ఎంతో కొంత ఇచ్చేయండి నేను వచ్చేస్తా అని చెప్పానో అప్పుడే ఎగ్గొట్టేసినారు బాగా. అప్పుడు అనిపించింది ఓకే అసలు తగ్గకూడదు, మనం ఎప్పటికైనా డిమాండ్ చేసేది డిమాండ్లోనే ఉండాలి అనేసి. అప్పులైతే చేయలేదు మొత్తానికి సినిమా. అప్పులు చేసా, అప్పులు కట్టుకున్నా, ప్రస్తుతానికి అప్పులు ఏం లేవు. ఇల్లు కట్టారా పోనీ హైదరాబాద్లో? చాలా రోజుల నుంచి, అప్పటి నుంచి 2023 నుంచి వింటున్నా నేను మీ ఇల్లు గురించి, ఇంటి కథ గురించి. సినిమాలు చేస్తే సరిపోదు, ఫేమ్ ఉంటే సరిపోదు, ఇల్లు కట్టాలంటే. కట్టలేదు ఇంకా, ఇది అయిపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటా హైదరాబాద్లో. ప్రస్తుతానికైతే రెంటెడ్ అపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఇంకా సినిమా మాత్రం చేసేసారు చాలా ధైర్యంగా. ఏంటి ధైర్యం అంటే? వర్కౌట్ అవుతుంది. ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, బెంగళూరులో జాబ్ చేస్తున్నా, వదిలేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలియకుండా ఫస్ట్లో ఛాన్సులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సరే ఓకే అంటే డబ్బులేమో అప్పటికన్నా బాగానే వస్తున్నాయి కానీ ఖర్చులు మాత్రం పెరిగినాయి బాగా. సో కాబట్టి ఇది వదిలేసి వెళ్ళలేము, అయితే వదిలేసి వెళ్ళాలా లేదా ఏదో ఒకటి చేసి వెళ్ళాలా. ఓకే సో చూద్దాం, ఏదో ఒకటి చేసేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 32 అండి. నేను ఇప్పుడు కాకుండా ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత అరే నాతో పాటు నేను ఆ ఏజ్లో కొంచెం రిస్క్ తీసుకుంటే బాగుండేమో. అంటే ఈ సపోర్టింగ్ క్యారెక్టర్లే కాకుండా మంచి విలన్ గానో, మంచి హీరో గానో, మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ గానో ఉండేవన్నేమో రిస్క్ తీసుకుంటే అనేది బాధ వద్దు. అదేదో ఇప్పుడే తీసుకున్నాం అనుకోండి, ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఓకే ఇది కాకుండా వేరే చేసుకుంటాం. బట్ భయం లేదు, ఉంటామా ఉండాల్సిందే ఇలాంటి భయం లేదు, అంతేనా? సింపుల్ దోశల బండి పెట్టుకొని బతుకుతా. ప్రొద్దుటూరు దోశలు అని చెప్పేసి ఫేమస్ ఎగ్ దోశ, నార్మల్ దోశ, కారం దోశ, గీ కారం దోశ, పచ్చికారం దోశ, బొంబాయి చట్నీ దోశ, ఇవి పెట్టుకున్నా హైదరాబాద్లో బిందాస్గా బతకచ్చు. లేదా మా నాన్న ఎప్పుడో చెప్పాడు, నువ్వు ఏది కాకుంటే ఊరికి రా, బిజినెస్ పెట్టుకుందాం. ధైర్యం వెనక. కానీ దోశ బండి పెట్టుకున్నైనా బతికేస్తానని ఒక ఆలోచన చూడండి, బతికిచ్చేస్తుంది మిమ్మల్ని ఎట్లయినా సరే. మా ఊర్లో దోశలు అమ్ముకున్నాడు 3 ఇళ్ళు కట్టుకున్నాడు. నువ్వు అన్నిటికీ తెగించినప్పుడే బతికేది. నువ్వు పద్ధతిగా 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది, నీకు 30,000 రెంట్ పోతుంది, 20,000 ఈఎంఐ పోతుంది, 10,000 ఖర్చులో పోతుంది, ఒక 5,000 పెట్రోల్ పోతుంది, ఏం మిగులుతుంది మీకు? అన్నీ వదిలేసి హ్యాపీగా రోడ్డు సైడ్ బతికేవాడే హ్యాపీగా బతుకుతాడు. మీరు పల్లెటూరు గురించి కూడా ఇంతకుముందు ఎక్కడో చెప్పుంటారు, ఆ ఊర్లో ఉండేవాడే మంచిగా బిజినెస్లు చేసుకొని బతుకుతున్నాడు అన్నట్టు. కానీ నేను ఆ వీడియో కింద కామెంట్ చూస్తుంటే, ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లకి కింద కాపలాగా కాటికి కాచుకొనున్న ముసలాళ్ళు తప్ప ఎవ్వరు లేరు పల్లెటూర్లలో. మొత్తం బయటకు వచ్చి జాబులు చేసుకోవడానికి వచ్చేసిన వాళ్ళే అని. అంటే జనరేషన్, నా జనరేషన్ నాకన్నా బాగా బతకాలి అనుకుంటాము. సో వాళ్ళకి ఏంటంటే పల్లెటూర్లలో, టౌన్లలో ఉన్న వాళ్ళు సిటీస్కి పంపించి చదివిస్తారు. వీడియో అనుకుంటాడు, ఏమో ఈ లైఫ్ బాగుంది, ఇది ఎందుకు వదిలేయాలా అని చెప్పి సిటీస్ వదిలేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళలేరు కదా. అది అందువల్ల ఇక్కడే ఉండిపోతున్నారు, కానీ అక్కడ ఉండే వాళ్ళు బాగుంటున్నారు అనేది మీ అభిప్రాయం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.